హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ సిరి. రాష్ట్రపతి నిలయంలోకి పబ్లిక్ ని 1 year బ్యాక్ నుంచే అలో చేస్తున్నారని చెప్పాను కదండి. సో దానికి తగ్గట్లుగా కొన్ని బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అందులో ఒకటి ఈ విజిటర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నమాట. ఈ బిల్డింగ్ లోనే రిసెప్షన్ అండ్ క్యాంటీన్ కూడా ఉంటుంది. ఈ రిసెప్షన్ దగ్గరే మనమైతే టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. పర్ పర్సన్ 50 రూపీస్ ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి. 8 years బిలో కిడ్స్ కి అయితే ఫ్రీ ఎంట్రీ. 8 years అబౌవ్ ప్రతి ఒక్కరు కూడా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాంటీన్ లో బేసిక్ ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. లైక్ టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అండ్ సమోసాస్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ మా వారైతే ఇప్పుడు టికెట్స్ తీసుకుంటున్నారు. విజిటర్స్ ని సెకండ్ గేట్ నుంచి అలో చేస్తారనమాట, గేట్ నెంబర్ 2 నుంచి. ఇక్కడ మన టికెట్స్ ని చెక్ చేసి మనల్ని అయితే లోపలికి అలో చేస్తారు. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ గా మనకి రైట్ సైడ్ నాలెడ్జ్ గ్యాలరీ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రాష్ట్రపతి భవన్ రెప్లికా అండ్ మన నేషనల్ ఆంబ్లమ్ అండ్ అలాగే ఈ రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన కొంచెం హిస్టరీ గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రతి ప్లేస్ లోనూ మనకి గైడ్ అవైలబుల్ గా ఉంటారనమాట. సో వాళ్ళు మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే మనం ఇక్కడ ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఈ రాష్ట్రపతి నిలయాన్ని శీతాకాల విడిది కోసం యూజ్ చేస్తారు కాబట్టి సో రాష్ట్రపతి గారు డిసెంబర్ ఆ టైంలో అయితే ఇక్కడ స్టే చేస్తారు. సో ఆ టైంలో విజిటర్స్ ని మాత్రం అలో చేయరు. మిగిలిన రోజుల్లో నార్మల్ గానే అలో చేస్తారు. ఇక్కడైతే ప్రెసిడెంట్స్ యూజ్ చేసిన బుల్లెట్ ప్రూఫ్ కార్ ని, అంతకుముందు యూజ్ చేసిన జట్కా బండిని కూడా మనం చూడొచ్చు. అండ్ అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవన్నమాట. అండ్ ఈ ప్లేస్ తర్వాత నెక్స్ట్ అయితే మనం మెయిన్ బిల్డింగ్ వెళ్లే దారిలో టాకింగ్ ట్రీ అయితే కనిపిస్తుంది. ఆ చెట్టు మాట్లాడదన్నమాట, ఎందుకంటే మా పిల్లలు దాంతో మాట్లాడడం స్టార్ట్ చేసేసారు. మెయిన్ గా దానికి పేరేంటి అంటే ఇంతకు ముందు ఆ చెట్టు దగ్గర స్పీకర్స్ పెట్టేసి ఈ బిల్డింగ్ హిస్టరీ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనమాట. సో అందువల్ల దానికైతే టాకింగ్ ట్రీ అని పేరు వచ్చింది. నెక్స్ట్ అయితే మనం మెయిన్ బిల్డింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఒక్క మెయిన్ బిల్డింగ్ లో మాత్రం ఫొటోస్, వీడియోస్ అలో ఉండవు. సో మెయిన్ బిల్డింగ్ ని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అయితే కిచెన్ టనల్ ని చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, మనం ఎక్కడి నుంచి బయటకు వస్తాము, నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఈ టనెల్ ఏంటి అంటే కిచెన్ బిల్డింగ్ నుంచి మెయిన్ బిల్డింగ్ కి లోపల నుంచి అండర్ గ్రౌండ్ లో టనెల్ ఉంటుందన్నమాట. ఇంతకు ముందు ఫుడ్ పాయిజన్ అవ్వకుండా ఈ ఏర్పాటు అయితే చేయడం జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. సో దీన్ని పబ్లిక్ ని అలో చేయాలి అనుకున్నప్పుడు కొంచెం రెనోవేట్ చేశారు. ఈ పెయింటింగ్స్ లో ఎక్కువగా విలేజ్ లైఫ్ స్టైల్ అండ్ అలాగే గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి, అప్పట్లో ఎలా ఉండేది, అగ్రికల్చర్ గురించి కూడా తెలిసే విధంగా పెయింట్స్ అయితే వేశారు. బొమ్మలు చాలా బాగా వేశారనమాట. అండ్ అలాగే ఈ టన్నెల్ చివర్లో ఈ టన్నెల్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా రెనోవేట్ చేశారు, అండ్ అలాగే ప్రెసెంట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేత అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఆ ఫొటోస్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి వెళ్తే మెయిన్ బిల్డింగ్ లోకే ఎంటర్ అవుతాం అనమాట. వరండాలోకి ఎంటర్ అవుతాము, అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. సో దీన్ని చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము పక్కనే ఉన్న ఫ్లాగ్ పోస్ట్ ని చూసాము. ఇది ఆల్మోస్ట్ 120 feet ఉంటుంది ఈ ఫ్లాగ్ పోస్ట్ అనేది. మన జెండాకైతే ఒక సెల్యూట్ కొట్టేసి మేమైతే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయాము. అండ్ ఈ ఏరియా మొత్తం కూడా 100 acres ఉంటుందన్నమాట. ఈ కంప్లీట్ 100 acres ని మెయింటైన్ చేయడానికి ఒక 3 బావుల్ని అప్పట్లో తవ్వించారు. వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మనకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని పేరు వచ్చేసి జై హింద్ వెల్ అంటారు. నేను స్టార్టింగ్ లో టాకింగ్ ట్రీ దగ్గర ఒక బావి చూపించాను కదా, దాన్ని అయితే మెట్ల బావి అంటారు. అండ్ అది కాకుండా నక్షత్ర గార్డెన్ లో ఇంకొక బావి కూడా ఉంటుంది, నక్షత్ర బావి అంటారు. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనమైతే నెక్స్ట్ హెర్బల్ గార్డెన్ లోకి అయితే వెళ్తాము. ఇక్కడ ప్రతి చెట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట గైడ్లు. చాలా కొత్త కొత్త వెరైటీస్ అయితే మేము అక్కడ చూసాము. నెక్స్ట్ హెర్బల్ గార్డెన్ తర్వాత నక్షత్ర గార్డెన్ కి వెళ్లే దారిలో రాక్ గార్డెన్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రాయి మీద చెక్కిన శివుడి విగ్రహం నిజంగా స్టన్నింగ్ అనమాట. అది వాటర్ క్యాస్కేడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఫొటోస్ దిగడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. మేము చాలా ఫొటోస్ దిగాము ఇక్కడే. రాక్ గార్డెన్ తర్వాత మేమైతే నక్షత్ర గార్డెన్ ని విజిట్ చేసాము. నక్షత్ర గార్డెన్ ఏంటి అంటే మన జన్మ రాశి నక్షత్రాన్ని బట్టి ఎటువంటి చెట్లను పెంచుకోవాలి అనేది మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ చివర్లో పిల్లల కోసం చిల్డ్రన్ గార్డెన్, మేజ్ గార్డెన్ కూడా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా అస్సలు బోర్ ఫీల్ అవ్వరండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఫ్రీగా ఒక పెద్ద ఎస్టేట్ లో ఫ్రీగా తిరుగుతున్న ఫీలింగ్ ఉంటుంది. సిటీలో ఉన్నప్పటికీ సిటీకి దూరంగా వచ్చామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. కాసేపు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా గడపాలి అనుకుంటే ఈ రాష్ట్రపతి నిలయాన్ని ఒకసారి విజిట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ డియర్ సిరి.